ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. బాబా సద్గురు రూపంలో నడిపించినటువంటి సాకార మురళి. బాబా ఈ మురళిలో పిల్లలలోని అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేటువంటి అనేక విషయాలను వినిపించారు. బాబా అన్నారు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని మరిచిపోయి నా స్మృతిలో ఉండటం ఇదే ముఖ్యమైనటువంటి విషయం. మీరు దేహాభిమానంలోకి వచ్చి నేను నాది అనే మాటలు మాట్లాడకూడదు. ఎవరికి జ్ఞానం వినిపిస్తూ ఉన్నా బాబా బాబా అనేటువంటి శబ్దాలే నోటి నుండి రావాలి అన్నారు. అలాగే బాబా సత్యయుగ వారసత్వం, అనంతమైనటువంటి రాజ్య భాగ్యం మీకు తండ్రి నుండి వారసత్వంగా లభిస్తుంది. ఈ సంతోషంలో ఉండండి అన్నారు. ఇది 9th ఏప్రిల్ మురళి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలను విని వెలుగులోకి వచ్చారు. మరి మీ కర్తవ్యం అందరినీ అంధకారం నుండి తొలగించి వెలుగులోకి తీసుకురావటం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలను వింటూ వెలుగులోకి వచ్చారు. మరి మీ కర్తవ్యం ఏమిటంటే అందరినీ అంధకారం నుండి బయటకు తీసి వెలుగులోకి తీసుకురావటం. గురువు, గురు అంటేనే గు అంటే చీకటి అని అర్థం, రు అంటే చీకటిని పారద్రోలేటువంటి వాడు అని అర్థం, తొలగించడం. మరి బాబా మన జీవితాల్లో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని ఇచ్చేవారు. అందుకే వారిని గురు, సద్గురు అని అంటాం. బాబా ఏం చెప్తున్నారంటే, నేను ఎలాంటి కర్తవ్యం చేస్తున్నానో నా పిల్లలైన మీరు కూడా అదే కర్తవ్యం చేయాలి. మీరు కూడా అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి ప్రకాశాన్ని అందించాలి అని. ప్రశ్న: ఎప్పుడైతే మీరు పిల్లలు ఇతరులకి జ్ఞానం వినిపిస్తారో అప్పుడు ఏ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి? జవాబు: నోటితో పదే పదే బాబా బాబా అంటూ ఉండండి. దీనితో నాదనేటువంటి భావన సమాప్తమవుతుంది. నేను చెప్తున్నాను, ఇది నా నాలెడ్జ్ లేదా ఇది నా చింతన, ఈ అహంభావం సమాప్తమవుతుంది. వారసత్వం గుర్తొస్తుంది. బాబా అనగానే సర్వవ్యాపి యొక్క జ్ఞానం ముందుగానే సమాప్తమైపోతుంది. ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అని అన్నట్లయితే మరి చెప్పండి, తండ్రి అందరిలో ఎలా ఉండగలుగుతారు? భగవంతుని పరమ పిత అంటాం కదా, మరి ఆ పిత అందరిలో ఎలా ఉంటారు? తండ్రి అంటే ఒక్కరు ఉంటారు, అంతేకాని అందరూ తండ్రిలో ఎలా అవుతారు అని చెప్పండి. పాట: నేటి మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. పిల్లలు ఏమన్నారు మరియు ఎవరిని పిలిచారు? ఓ జ్ఞాన సాగర అంటే ఓ జ్ఞాన సూర్యుడైన బాబా అనే విధంగా భగవంతుని బాబా అని అంటున్నారు. భగవంతుడు తండ్రి, మరి మీరంతా వారికి పిల్లలు. పిల్లలు అంటారు, మేము అంధకారంలో వచ్చి పడి ఉన్నాము, మీరు మమ్మల్ని వెలుగులోకి తీసుకొని వెళ్ళండి అని. బాబా అనగానే వారు తండ్రి, తండ్రిని పిల్లలు పిలుస్తున్నారు అనేది రుజువవుతుంది. బాబా అన్న అక్షరం చాలా ప్రేమతో అనడం జరుగుతుంది. బాబా అంటేనే ఎంతో ప్రేమతో తండ్రిని పిలుస్తూ ఉన్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు కదా. కేవలం ఈశ్వర్ ప్రభు అనడంతో తండ్రి యొక్క వారసత్వపు ఆ వాసన, ఆ ఆనందం, ఆ రసం అనుభవం అవ్వదు అంటున్నారు. బాబా అనడంతో వారసత్వం గుర్తొస్తుంది. మీరు పిలుస్తూ ఉన్నారు, బాబా మేము అంధకారంలో పడి ఉన్నాము, మీరు మమ్మల్ని ఇప్పుడు జ్ఞానంతో మా ఆత్మజ్యోతిని వెలిగించి మమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్ళండి అని. ఎందుకంటే ఆత్మల దీపం కొండెక్కింది. పూర్తిగా ఆరిపోయే దశకు
వచ్చింది అంటున్నారు. మనుషులు మరణిస్తే 12 రోజులు దీపం వెలిగిస్తారు. ఒకరు ప్రత్యేకంగా దీపం ఆరిపోకుండా, దీపంలో ఒత్తి పూర్తిగా కాలిపోతున్నా లేదా నూనె తగ్గినా ఎప్పుడు దాన్ని కాపాడుతూ వెలిగి ఉండేలాగా చూసుకోవడానికి కూర్చుంటారు. వాళ్ళ డ్యూటీ ఇంకా మాటికి నూనె వేయడం లేదా ఒత్తిని సరిచేయడం, మంచిగా దీపం వెలుగుతుందా లేదా చూసుకోవడము చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు భారతవాసీయులు పగలులో అంటే వెలుగులో ఉండేవారు, ఇప్పుడు రాత్రిలో ఉన్నారు. 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు అంటారు. అవి హద్దు విషయాలు. ఇక్కడైతే బేహద్ పగలు, బేహద్ రాత్రి విషయం. ఈ బేహద్ పగలు 2500 సంవత్సరాలు ఉంటుంది, బేహద్ రాత్రి 2500 సంవత్సరాలు ఉంటుంది. దీనిని బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు అంటే సత్యత్రేతాయుగాలు, బ్రహ్మ రాత్రి అంటే ద్వాపర కలియుగాలు. మరి రాత్రి చీకటి ఏర్పడుతుంది కదా, చీకట్లో మనుషులకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. భగవంతుని వెతకటానికి 4 ధామాలు తిరిగారు. అందుకే చారో ధామ్ ఫేరే లగాయే ఫిర్ భీ హర్దమ్ దూర్ రహే అంటారు. 4 ధామాలు తిరిగినా కూడా అడుగడుగున నీకు దూరమే అయ్యాం తప్ప నీకు చేరువుగా అయినటువంటి అనుభూతి కలగలేదు అంటారు. పరమాత్మని పొందలేకపోయారు. పరమాత్మని పొందటానికి భక్తి చేస్తారు. ద్వాపర యుగం నుండి భక్తి మొదలైంది, అనగా రావణ రాజ్యం మొదలైంది. దసరాది ఒక స్టోరీ తయారైంది. స్టోరీ ఎల్లప్పుడూ చాలా మనోరంజకంగా, అందరికీ వినడానికి చూడడానికి చాలా కనుల విందుగా ఉండేలాగా తయారు చేస్తారు. ఈ విధంగా ఒక బయోస్కోప్, నాటకం మొదలైనవి తయారు చేసినప్పుడు ఎవరైతే ప్రేక్షకులు వీక్షించే వారు ఉంటారో వారికి రసవత్తరంగా అనిపించేలాగా దాన్ని రూపుదిద్దుతారు. ఒక బయోపిక్ తీసినా కూడా దానిలో కొన్ని ఎడిషన్స్ చేస్తారు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తారు, కొంత ఎంటర్టైన్మెంట్ ని అందులో జోడిస్తారు. శ్రీమద్ భగవద్గీత ఉన్నదే సత్యమైనది. మరి పరమాత్ముడే పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు, రాజ్యాన్ని ఇచ్చారు. భక్తి మార్గంలో కూర్చొని దాన్ని ఒక స్టోరీని తయారు చేశారు. మరి ఉన్నది ఉన్నట్టుగా స్టోరీ తయారు చేస్తే ఏం బాగుంటుంది? అందుకే దాంట్లో కూడా ఆ స్టోరీస్ లో కూడా ఎడిషన్స్ జరిగాయి. వినడానికి, చూడడానికి, ప్రదర్శనలో ఆకర్షించడానికి ఎన్నో విషయాలని యాడ్ చేశారు. పరమాత్ముడి ఇప్పుడు సత్యం తెలియజేస్తున్నారు. వ్యాసుడు గీతను తయారు చేశారు అని అనగా స్టోరీని తయారు చేశారని అంటారు. సత్యమైన విషయం అయితే తండ్రి ద్వారా ఇప్పుడు మీరు వింటున్నారు. ఎల్లప్పుడూ బాబా బాబా అంటూ ఉండాలి. పరమాత్ముడి మన బాబా, నూతన ప్రపంచ రచయిత. ఇక్కడ బాబా అని బ్రహ్మాని అనటం లేదు. నార్మల్ గా బాబా అంటున్నాము అంటే అది ఎవరు? నిరాకారుడైన శివ పరమాత్ముడు, వారిని బాబా అంటున్నాం. నూతన ప్రపంచానికి వారి రచయిత. మరి తప్పనిసరిగా వారి నుండి స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. ఎందుకంటే భగవంతుడు మన తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు పిల్లలు ఏమవ్వాలి? ఆ స్వర్గానికి యజమానిగా ఉండాలి కదా. ఇప్పుడైతే 84 జన్మలు తీసుకొని నరకంలో వచ్చి పడిపోయాం. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు మీరు భారతవాసీయులు సూర్యవంశీ చంద్రవంశీయులుగా ఉండేవారు, విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఆ సమయంలో ఇంకొక ధర్మం అంటూ ఉండేది కాదు. దాన్ని స్వర్గం, కృష్ణపురి అని అంటారు. ఇది కంసపురి. బాప్దాదా గుర్తు చేయిస్తున్నారు, లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది ఇక్కడ. బాబాయి జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు. అంతేకాని ఇంకెవరిని పతిత పావన అని అనడానికి లేదు, తత్వాలను అనడానికి లేదు, దేవతల్ని అనడానికి లేదు. ఇది కేవలం భగవంతుడికి ఉండేటువంటి మహిమ. అందరూ వధువులుగా ఉన్నారు. శివబాబా భగవంతుడు ఒక్కడే ఆత్మలందరికీ వరుడు. ఇది మనుషులకు తెలియదు. అందుకే అడుగుతారు, ఆత్మల తండ్రి ఎవరు అని.
ఒకవేళ మీరు అడిగారనుకోండి, మాకు తెలియదు అని అంటారు. మరి ఆత్మకు తన తండ్రి గురించి కూడా తెలియదా? తన తండ్రిని తెలుసుకోలేదా? ఇంకేమంటారు అలా అంటే? గాడ్ ఫాదర్ అంటారు. మరి గాడ్ ఫాదర్ యొక్క పేరేంటి అని అడగండి, అప్పుడు భగవంతుని యొక్క పేరు చెప్పగలుగుతారా? ఏం పేరు అని అడిగినప్పుడు ఎవరి ఇష్ట దైవం పేరు వారు చెప్పే అవకాశం ఉంది. భగవంతుని గుర్తించలేదు, సర్వవ్యాపి అంటారు. అది పిల్లలు ఉండి తండ్రి యొక్క పరిచయం తెలియకపోతే ఏమనాలి? తండ్రి ఎక్కడైనా సర్వవ్యాపిగా ఉంటారా? రావణుడి ఆసురి మతం పైన ఎంత తెలివి తక్కువగా అయ్యారు. దేహాభిమానమే నంబర్ 1. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవటం లేదు. నేను ఫలానా అని చెప్పుకుంటున్నారు. అది మీ శరీరం విషయము అంటున్నారు. అసలు మీరెవరో చెప్పండి, అది తెలియదు. నేను జడ్జిని, నేను డాక్టర్ని, నేను లాయర్ని, నేను ఇంజనీర్ని, ఈ నేను అంటూ ఉంటారు. కానీ ఇది రాంగ్. నేను నాది రెండు దుఃఖానికి దారితీస్తాయి. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. పేరు శరీరానికి పెట్టడం జరుగుతుంది, ఆత్మకి పేరు పెట్టడం ఉండదు. బాబా అంటారు, నా పేరు శివ. శివ జయంతిని కూడా జరుపుతారు. నిరాకారుడి యొక్క జయంతి ఎలా జరుపుతారు? మరి నిరాకారుడి జయంతి జరపడం సాధ్యమా? వారు ఎవరి తనువులోకి వస్తారు ఇది ఎవరికి తెలియదు. ఆత్మల యొక్క పేరు సెపరేట్ గా ఉండదు. శరీరానికి ఉన్న పేరుని ఆ ఆత్మ పేరు అని అనుకోవాలి తప్ప ప్రత్యేకంగా ఆత్మలకు పేరు ఉండదు అంటున్నారు. ఎందుకంటే ఒకటే పేరు కొనసాగదు కదా. ఆత్మ జన్మ మరణాల్లోకి వస్తుంది కాబట్టి ఒక పేరు అనేది ఒక జన్మలో పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకోగానే మళ్ళీ కొత్తగా పేరు పెడతారు. పేరు అనేది శరీరాన్ని గుర్తించడానికి పెడతారు. కానీ శివబాబాకి శరీరమే లేదు, వారి ఆత్మకి శివ అనేటువంటి పేరు ఉంది. మిగతా ఆత్మలందరూ శాలిగ్రాములు. ఆత్మలంతా తండ్రి యొక్క సంతానము. ఒక్క శివబాబా సర్వ ఆత్మలకు తండ్రిగా ఉన్నారు. వారి అనంతమైన తండ్రి బేహద్ బాబా. వారిని అందరూ పిలుస్తూ ఉన్నారు, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి, మేము దుఃఖంలో ఉన్నాము అని. ఆత్మ పిలుస్తుంది, ఆత్మనాదం చేస్తూ ఉంది. దుఃఖంలో పిల్లలందరూ తండ్రిని జ్ఞాపకం చేస్తారు కదా. ఈ దుఃఖంలో ఉన్నటువంటి పిల్లలే మళ్ళీ సత్యమైనటువంటి సుఖంలోకి వెళ్తారు. వీరి పాత్రమే ఆ సుఖంలో కూడా ఉంది. ఇంకెవరు జ్ఞాపకం చెయ్యరు అంటున్నారు. దుఃఖితులుగా తయారు చేసింది రావణుడు. ఎంత గొప్ప పాత్ర అంటే మనది. పూర్తిగా పడిపోయినటువంటి రోల్ కూడా మనమే చేస్తున్నాము. చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి పాత్ర కూడా మనదే. ఆల్ రౌండ్ పాత్ర ఈ సృష్టి నాటకంలో పిల్లలైన మనదే అంటున్నారు. బాబా అర్థం చేయిస్తారు, రావణుడు మీకు చాలా పాత భక్త శత్రువు. డ్రామా ఆటే అలా తయారై ఉంది. ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు, అందుకే పిలుస్తూ ఉన్నారు, జ్ఞాన సూర్యుడా రండి, మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అంటున్నారు. భారత్ సుఖధామంగా ఉండేది. అక్కడ ఎవరు పిలిచేవారు కాదు. సుఖధామం ఉన్నప్పుడు భగవంతుణ్ణి వేడుకునేవారా? ఆర్తనాదాలు చేసేవారా? లేదు. అప్రాప్త అనే వస్తువే లేదు అక్కడ. అంటే ఇది దొరకదు, ఇది ఉండదు, ఇది లేదు, ఇది కరువైంది, ఇది తగ్గింది, అస్సలు అలాంటి విషయాలే లేవు. ఇక్కడైతే అరుస్తూ ఉంటారు, భగవంతుడి ముందు గుండెలు బాదుకుంటూ పిలుస్తూ ఉంటారు, ఓ శాంతి దేవా అంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు శాంతి కోసం నన్ను పిలుస్తూ ఉన్నారు కదా, ఆ శాంతి మీ స్వధర్మంగా మీ లోపలే ఉంది అని. శాంతి మీ మెడలో హారంగా ఉంది. ఆత్మ శాంతిధామం యొక్క నివాసి. శాంతిధామం నుండి మీరు సుఖధామానికి వచ్చారు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. మీరు ఇలా ఆర్తనాదాలు చేస్తూ పిలిచే అవసరమే ఉండదు అంటున్నారు. దుఃఖంలోనే పిలుస్తూ ఉంటారు.
దయ చూపించండి, దుఃఖహర్త సుఖకర్త రండి అంటారు. శివబాబా మధురమైన బాబా మళ్ళీ రండి అంటే పిలుస్తారు. ఖచ్చితంగా వస్తాను అంటున్నారు బాబా. నేను వస్తాను కాబట్టి మీరు శివ జయంతిని జరుపుతున్నారు కదా. శ్రీకృష్ణుడైతే స్వర్గం యొక్క ప్రిన్స్, వారిది జయంతిని జరుపుతారు. కృష్ణుడి యొక్క జన్మదినాన్ని కృష్ణాష్టమి రూపంలో జరుపుతారు. కానీ కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు ఇది ఎవరికీ తెలియదు. రాధాకృష్ణుని స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళైతే అసలు రాధాకృష్ణులకు వివాహమే జరగలేదు అనుకుంటారు. అది సంగమయుగం యొక్క విషయం, వివాహమే జరగకపోవడం అనేది. అంతే తప్ప సత్యయుగంలో రాధాకృష్ణులు వివాహం తర్వాత లక్ష్మీనారాయణులుగా పిలువబడతారు. మనుషులు పిలుస్తూ ఉంటారు ఓ గాడ్ ఫాదర్ అని. మంచిది, పిలుస్తున్నారు కదా, మరి వారి నామం ఏంటి, రూపం ఏంటి అని అడగండి. మీరు ఏమంటారు? భగవంతుడికి నామరూపాలే లేవు అంటారు. మరి నామరూపాలు లేని వారిని ఎలా పిలుస్తున్నారు? మీరు గాడ్ ఫాదర్ అంటున్నారు. ఆ గాడ్ కి ఫాదర్ కి నామం రూపం ఏమీ ఉండదా? అన్నింటికీ అతీతంగా ఉంటారా అని అడగండి అంటున్నారు. ఆకాశము అంతు లేకుండా చాలా ఓపెన్ స్పేస్ గా ఉన్నప్పటికీ దానికి పేరు పెట్టారా లేదా ఆకాశం అని? మరి పేరైతే ఉంటుంది కదా ప్రతి దానికి. అలాగే భగవంతుడు కూడా నామరూపాలు లేకుండా ఉండరు. ఒకవేళ అలా ఉంటే ఎవ్వరు వారిని గుర్తించేవారు కాదు, తెలుసుకునేటువంటి వారు కూడా కాదు. మీరు తండ్రిగా స్వీకరించారు అంటేనే మీ రూపం ఎలా ఉందో అలాగే తండ్రి రూపం కూడా ఉంటుంది అని అర్థం. మంచిది, మీరు ఆత్మ యొక్క నామరూపాలు ఏమిటి అని అడగండి. అప్పుడు ఆత్మే పరమాత్మ అని చెప్తారు. ఆత్మ కూడా నామరూపాలకు అతీతమే అవుతుంది అని అనాలి. మరి నిజానికి ఆత్మ నామరూపాలకు అతీతంగా ఉందా? లేదు కదా. ఆత్మ విషయంలో ఏమంటారు? ఆత్మ ఒక అద్భుత సితారా అంటారు. ఒక బిందు స్వరూపంలో ఉన్నటువంటి నక్షత్రం వంటిది అని అంటారు. బురుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది అని అంటారు. మరి అంత చిన్న ఆత్మలో 84 జన్మల యొక్క పాత్ర ఇమిడి ఉంటుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. దీని విషయంలోనే వారం రోజుల భక్తిని మహిమ చేశారు. వారం రోజులు మీరు ఏకాగ్రంగా కూర్చొని వింటే, అర్థం చేసుకుంటే ఇక మీ జీవితమే మారిపోతుంది అంటారు. లైఫ్ షేప్ ఇన్ 7 days అని కూడా అంటారు. ద్వాపర యుగం తర్వాత రావణ రాజ్యం మొదలైంది. అందుకే వికారాలు ప్రవేశించాయి. ముట్లు దిగుతూనే వచ్చారు. ఇప్పుడు అందరిపైన గ్రహణం పెట్టుకొని ఉంది, నల్లగా అయిపోయారు. అందుకే పిలుస్తూ ఉన్నారు ఓ జ్ఞాన సూర్యుడా రండి అని. వచ్చి వెలుగు తీసుకురండి అంటారు. జ్ఞాన అంజనం సద్గురువు ఇచ్చారు, దీనితో అజ్ఞాన అంధకారం తొలగిపోయింది అని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలు మీ బుద్ధిలోనే ఉన్నాయి. ఇలా జ్ఞాన అంజనం సద్గురువు అనగానే ఎవరు గుర్తొస్తారు? సద్గురువు. ఎవరు? సత్యమైనటువంటి గురువు, దారి చూపించేవాడు, అంధకారాన్ని దూరం చేసి ప్రకాశంలోకి తీసుకొచ్చేవాడు తండ్రి పరమాత్మ శివుడు ఒక్కరే. మరి జ్ఞానాంజనం గురువు ఇచ్చాడు అని అనరు కదా, సద్గురువు అని అంటారు. గురువులు ఎంతో మంది ఉంటారు, వారిలో జ్ఞానం ఎక్కడ ఉంది అంటున్నారు. కేవలం వారి పవిత్రతకు మహిమ జరుగుతుంది. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి. వారు తప్ప ఇంకొకరెవరు ఈ జ్ఞానం ఇవ్వలేరు. సాధువులు ఏమంటారు? భగవంతుని కలుసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి అంటారు. శాస్త్రాలను చదవటం, యజ్ఞాలు చేయటం, తపస్సు మొదలైనవి చేయటం, ఇవన్నీ భగవంతుని కలుసుకునేందుకే మార్గాలు అని చెప్తారు. కానీ పతితంగా ఉన్నవారు పావన ప్రపంచానికైతే వెళ్ళలేరు కదా. తండ్రి స్వయంగా చెప్తున్నాను, నేను స్వయం వస్తాను, వచ్చాను. భగవంతుడు ఒక్కరి, బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా దేవతలు. వారిని కూడా గాడ్ అని అనలేము. వారికి కూడా తండ్రి శివబాబా. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడి వారే కదా. ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు. పేరు కూడా ఏమని ఉంది? ప్రజాపిత బ్రహ్మ కుమారి
ఇన్స్టిట్యూషన్ అని. మరి మీరంతా పిల్లలుగా ఉన్నట్టు. పిల్లలు ఎంతమంది ఉంటారు? బీకేలు చాలా మంది ఉన్నారు. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది, అంతేకాని బ్రహ్మ నుండి కాదు. ఈ దాదా నుండి మీకు వారసత్వం లభించట్లేదు, తాతయ్య వారసత్వం వీరి నుండి తీసుకుంటున్నారు. బ్రహ్మ ద్వారా కూర్చొని స్వర్గంలోకి వెళ్లేందుకు యోగ్యంగా శివబాబా తయారు చేయిస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా పిల్లలని అడాప్ట్ చేసుకుంటారు. పిల్లలు కూడా అంటారు, బాబా నేను మీ వారిని అని, మీ నుండి వారసత్వం తీసుకుంటాను అని. బ్రహ్మ ద్వారా స్థాపన అయితే జరుగుతుంది, కానీ దేని స్థాపన? విష్ణుపురి యొక్క స్థాపన. శివ బాబా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. శ్రీమతము లేక శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి మతము భగవంతునిది. ఇది శ్రీమద్ భగవద్గీతగా ప్రసిద్ధమై ఉంది. భగవంతుడైతే ఒక్కరే నిరాకారుడు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు పిల్లలే 84 జన్మలు తీసుకున్నారు. ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలమైంది అంటారు. బహుకాలం నుండి వేరైంది భారతవాసీలే కదా, చాలా కాలమైంది భారతవాసీలకే అంటున్నారు. ఎందుకంటే ఆది సనాతన దేవి దేవతా ధర్మమాత్మలే మొట్టమొదట తండ్రి నుండి దూరమయ్యారు, పరంధామం నుండి క్రిందకు వచ్చేసారు. అందుకే వేరే చాలా కాలమైంది అని అంటారు. ఇంకొక ధర్మం విషయం కాదు, వారే మొట్టమొదట తండ్రి నుండి విడిపోయారు. తండ్రి నుండి విడిపోయి ఇక్కడ పాత్ర వహించేందుకు వచ్చారు. బాబా అంటారు, హే ఆత్మలారా, ఇప్పుడు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇది స్మృతి యాత్ర, దీన్ని యోగ అగ్ని అంటారు. మీ తలపైన ఏదైతే పాపాల బరువు ఉందో దీనిని యోగ అగ్నితో భస్మం చేసుకోండి. హే మధురమైన పిల్లలు, మీరు గోల్డెన్ ఏజ్ నుండి ఐరన్ ఏజ్ లోకి వచ్చేసారు. ఇప్పుడు మీరు నా స్మృతిలో ఉండండి. ఇదంతా బుద్ధితో చేయాల్సిన పని. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని వదిలి నిరంతరం నా స్మృతిలో ఉండండి. మీరు ఆత్మగా ఉన్నారు, ఇది మీ శరీరం. నేను అనేది ఆత్మని. రావణుడు మిమ్మల్ని పతితంగా చేశాడు. ఇదంతా ఆట. పావనమైన భారత్ మరియు పతితమైన భారత్. పతితంగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు, రామరాజ్యం కావాలి అని కోరుతారు, కానీ అర్థమే చేసుకోరు. జ్ఞానం ఇచ్చేటువంటి జ్ఞాన సాగరుడు తండ్రి ఒక్కరే. వారి వచ్చి 1 సెకండ్లో వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు బాబా పిల్లలుగా అయ్యారు. బాబా నుండి సూర్యవంశీ, చంద్రవంశీ ఈ 2 రాజ్యాల యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు సత్య త్రేతాయుగాలలో అమరులుగా ఉంటారు. అక్కడెప్పుడు కూడా ఫలానా వారు మరణించారు అని అన్నారు. సత్యయుగంలో అకాల మృత్యువే ఉండదు. మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు. దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. దానిని సుఖధామం అంటారు. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేశాను. అక్కడ చాలా వైభవాలు ఉంటాయి. భక్తి మార్గంలో మందిరాలు ఎన్నో తయారయ్యాయి. ఆ సమయంలో మీ దగ్గర ఎంత ధనం ఉండేది? ఒక్కొక్క మందిరంలో ఎంత వైభవం ఉండేది. మొత్తం గోడలు, తలుపులు, కిటికీలు, ఆ మందిరంలో ఉండే విగ్రహము, మొత్తం అన్ని కూడా ధ్వజస్తంభం అంతా బంగారంతోనే ఉండేది. ఇప్పుడు మొత్తం రాళ్లతో తయారు చేస్తూ ఉన్నారు. ఒకప్పటి మందిరాలు ఇప్పుడు వెలికి తీస్తూ ఉంటే అందులో ఎంత బంగారం ఉందో తెలుస్తూ ఉంది. మరి భారత్ ఎంత సంపన్నంగా, ఎంత వైభవంగా ఉండేది. ఆత్మలంతా నిరాకారి ప్రపంచంలో ఉండేవారు పైనుండి క్రిందకు వస్తారు. పిల్లలకి ఇప్పుడు అర్థమైంది, ఉన్నతమైనటువంటి తండ్రి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారని. మరి అందరికంటే ఉన్నతమైన వారు ఎవరు? శివ్ బాబా. సందేహమే లేదు ఇంకందులో. బాబా కన్నా టాప్ ఎవరు లేరు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ టు గాడ్ బ్రహ్మ, విష్ణు, శంకర్లు. వీరు సూక్ష్మవతన వాసీలు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో లక్ష్మీనారాయణులు. జ్ఞానంతోనే పిల్లలకు సద్గతి జరుగుతుంది. గాయనం ఉంది కదా, జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని. అంటే ఈ పాత ప్రపంచంతో వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే సతీయుగం యొక్క రాజధాని మీకు లభించింది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు నిరంతరం నా స్మృతిలో ఉండండి. నన్ను జ్ఞాపకం చేయడంతో మీరు నా దగ్గరికి వచ్చేస్తారు. అచ్చా,
मीठे मीठे सिकिलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, తలపైన ఏదైతే పాపాల బరువు ఉందో దానిని యోగ అగ్నితో భస్మం చేసుకోవాలి. బుద్ధితో దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలి ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. సెకండ్ పాయింట్, పిలవడము అరవడానికి బదులుగా తమ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. శాంతి మెడలో హారం వంటిది. దేహాభిమానంలోకి వచ్చి నేను నాది అనే శబ్దాలను వాడకూడదు. స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ లో బాబా ఏం చెప్తున్నారు? పాపాలన్నిటినీ యోగంతో భస్మం చేసుకోండి, ఒక్క నా స్మృతిలోనే ఉండండి అని. సెకండ్ పాయింట్ లో మీ శాంతి స్వధర్మంలో ఉండండి, నేను నాది అనే శబ్దాలను వాడకండి, స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకోండి అంటున్నారు. వరదానం, తమ సతోగుణి దృష్టి ద్వారా అన్ని ఆత్మల యొక్క దృష్టి వృత్తిని పరివర్తన చేసేటటువంటి సాక్షాత్కార మూర్తి భవ. మన సతోగుణి దృష్టి ద్వారా ఇతరుల యొక్క దృష్టిని వృత్తిని పరివర్తన చేసి సాక్షాత్కార మూర్తి భవ. వివరణ, దృష్టితో సృష్టి మారుతుంది అని అంటారు. మరి మీ దృష్టి ఎంత సతోగుణిగా ఉండాలి అంటే ఎటువంటి తమోగుణి రజోగుణి ఆత్మల యొక్క దృష్టి అయినా వృత్తి అయినా స్థితి అయినా మీ ఎదురుగా రాగానే మారిపోవాలి, పరివర్తన చెందాలి. ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారికి దృష్టి ద్వారా 3 లోకాల యొక్క తమ పూర్తి జీవిత కథను తెలియపరచాలి. ఇది దృష్టితో పావనం చేయటం. అంతిమంలో ఎప్పుడైతే జ్ఞానం యొక్క సేవ ఉండదో అప్పుడు ఇదే సేవ నడుస్తుంది. జ్ఞానం చెప్పడం సమాప్తమైనప్పుడు దృష్టి ద్వారానే సేవ జరుగుతుంది. దృష్టి ద్వారానే ఎదుటి వారి యొక్క సృష్టిని పరివర్తన చేస్తూ వారి మనోవృత్తిలో వారి స్థితిలో కూడా పరివర్తనను తీసుకొచ్చి వారిని బాబాతో జోడించగలుగుతాం. ఇప్పుడు ఇలాంటి సాక్షాత్కార మూర్తిగా అవ్వాలి. స్లోగన్, పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపము సత్యత మరియు దివ్యత. ప్యూరిటీ ఉంది అంటే సత్యత దివ్యత ఈ 2 కూడా ఉంటాయి. అందుకే ప్యూరిటీ ఇస్ ద మదర్ ఆఫ్ డివినిటీ అంటారు. దివ్యత అంటే డివినిటీ. ఈరోజు అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాన్ని ధారణ చేయండి. మధురత మరియు నమ్రత యొక్క గుణాలు వంగటం నేర్పిస్తాయి. ఎంతైతే ఇప్పుడు మీరు సంస్కారాలలో సంకల్పాలలో వంగుతారో అంతగా విశ్వం మీ ఎదురుగా వంగుతుంది. వంగటం అనగా వంచటం. సంస్కారంలో కూడా వంగాలి. ఒక్కసారి కూడా ఇతరులు నా ముందు ఒకసారైనా వంగాలి అని సంకల్పం రాకూడదు. మనం వంగితే అందరూ మన ముందు వంగుతారు. ఎవరైతే సత్యమైన సేవాదారిగా ఉంటారో వారు ఎప్పుడైతే అందరి ఎదుట వంగుతారో అప్పుడే సేవ చేయగలుగుతారు. సేవలో మధురత నమ్రత యొక్క గుణాలు చాలా మంచి ప్రభావాన్ని వేస్తాయి. ఈరోజు స్వమానము, నేను సాక్షాత్కార మూర్తిని. రోజంతా మన ఎదురుగా వచ్చినటువంటి వారికి దృష్టితోనే బాబా యొక్క శక్తిని ఇస్తూ వారి మనోవృత్తిలో కూడా పరివర్తన తీసుకురావడానికి మనం సతోగుణిగా అవుదాం. సతోగుణి అంటే 7 గుణాల సంపన్నతను మనలోకి తీసుకురావటం. ఆత్మ యొక్క మూల గుణాలు 7 ఉన్నాయి కదా. జ్ఞానం, పవిత్రత, శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి. ఈ 7 గుణాలలో సంపన్నత ఇదే సతోగుణిగా అవ్వడం.
అలా మన సత్వగుణి వృత్తితో ఎదుటి వారి యొక్క దృష్టిని, వృత్తిని, స్థితిని కూడా పరివర్తన చేద్దాం. ఓం శాంతి.